ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రంలో 4 సార్లు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యి పరిపాలించిన రికార్డు నారా చంద్రబాబు నాయుడు గారిది. రాష్ట్రంలో ఎవరు కూడా ఈ రికార్డును అధిగమించలేదు. నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన భారతదేశంలోని ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా వచ్చి ఈయన పరిపాలనా విధానాలను అధ్యయనం చేసి ప్రజల వద్ద ఒక పాలన కానీ, జన్మభూమి కానీ, అలాగే క్లీన్ అండ్ గ్రీన్ కానీ, అలా పరిపాలనా విధానంలో అనేక విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి పరిపాలనలో రాష్ట్ర అభివృద్ధికి ప్రముఖ ప్రాధాన్యత ఇస్తూ ఈ రాష్ట్ర ప్రజలు కోరుకుంటూ ఉన్నారు. మళ్ళీ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు వస్తే తప్ప ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే సత్తా కలిగిన నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారిని గుర్తించారు. గత జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రాష్ట్రం సర్వనాశనం అయిపోతే, ఆర్థికంగా రాష్ట్రాన్ని దిగజారిపోతే ప్రజలంతా కలిపి ఇవాళ అతనికి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వానికి 164 స్థానాలు కట్టబెట్టారు. అపోజిషన్ పార్టీకి 11 స్థానాలు మాత్రమే ఇచ్చి వాళ్ళకి తగిన గుణపాఠం నేర్పారు. ఇవాళ రోజున అత్యధిక మెజారిటీ కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎన్నికల్లో అన్ని సీట్లకి అంత అత్యధిక మెజారిటీ వచ్చింది ఇదే మొట్టమొదటిసారి. ఇదంతా కూడా రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని కోరుకుంటూ ఉన్నారు. లేకపోతే రాష్ట్రంలో ఈ రికార్డు ఇది. 4 సార్లు ఏ వ్యక్తి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నిక అవ్వలేదు. చంద్రబాబు నాయుడు గారు రాజకీయాల్లో ఉన్నంతకాలం కూడా ఆయనే ముఖ్యమంత్రిగా ఉండాలని ప్రజలు కోరుకుంటూ ఉన్నారు. ఆయనే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలరు. గాడి తప్పిన పరిపాలనను గాడిలో పెట్టి ఇవాళ రాష్ట్రాన్ని మళ్ళీ రాజధాని లేని మన రాష్ట్రానికి రాజధాని నిర్మాణం చేస్తూ ఉన్నారు. ఇవాళ రాజధాని నిర్మాణం అంటే మామూలు విషయం కాదు. ఇది ఇవాళ హర్యానా, పంజాబ్లో ఉన్న చండీగఢ్ లాగా ఒక రాజధాని నిర్మాణం చేస్తూ ఉన్నారు. నేను అటువంటి రాజధాని నిర్మాణం చేసి ఈ రాష్ట్రాన్ని భారతదేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దాలనేదే ఆయన ఆకాంక్ష. దీనికి గాను పారిశ్రామికంగా నిరుద్యోగ సమస్యలు పరిష్కరించాలంటే పారిశ్రామికంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి. ఇవాళ అనేక మంది పారిశ్రామికవేత్తలను కలిసి పారిశ్రమలన్నీ కూడా మన ఆంధ్రప్రదేశ్ వచ్చేలాగా అనేక రకాలుగా ప్రోత్సాహాలు ఇస్తూ ఇవాళ పరిశ్రమలన్నీ కూడా వచ్చి ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో పరిశ్రమలు పెడితే ఆ పరిశ్రమల్లో నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు దొరికితే నిరుద్యోగ సమస్య పరిష్కారం అవుతుంది, ఆర్థికంగా బలోపేతం అవుతుంది. ఇవాళ రాష్ట్రాన్ని అహర్నిశలు కూడా శ్రమిస్తూ రాష్ట్రాన్ని నెంబర్ 1 స్థానంలో తీసుకురావాలని చెప్పి ఇవాళ ఆర్థిక విచ్ఛిన్నం జరిగింది. జగన్ చేతకాని పరిపాలన వల్ల అప్పుల పాలైన 10 లక్షల కోట్ల రూపాయలు అతను అప్పుల పాలు చేశాడు. దానికి వడ్డీలు కట్టుకుంటూ మళ్ళీ అభివృద్ధి ఆపకుండా సంక్షేమం ఒక పక్కన చూస్తూ అభివృద్ధి ఒక పక్కన చూస్తూ